సూరపల్లి సీతారాములు సామాజిక రాజకీయ విశ్లేషకుడిని మరియు సామాజిక కార్యకర్త. ఈరోజు మన SLR@5 యూట్యూబ్ ఛానల్కు మనం తీసుకొచ్చినటువంటి విషయం ఏమంటే, ఈ రోజుల్లో అంటే నాకు 55 సంవత్సరాలు, మరి మాకు ముందు వారికి కానీ మా వరకు కానీ లేనటువంటి ఒక సరికొత్త జబ్బు, దాని సమస్య పరిష్కారాలు అనే అంశం మీద ఈరోజు మనం కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము, ప్రోగ్రాం చేస్తున్నాము. ఆ సమస్య ఏమిటంటే, మా వయసు కాడ నుంచి అనగా ఇప్పుడు ఒక 40 సంవత్సరాల వారికి అయితే, ఇప్పుడు 40 సంవత్సరాల వయసు వారికి అయితే కొద్దిగా అది ఆ సమస్య లేదు. అదేమంటే కిడ్నీలో రాళ్ళు తయారవటం, మరి దానితో నొప్పితోటి బాధపడటం, మరి ఆ బాధలో తట్టుకోలేక ఆపరేషన్లు చేయించుకోవటం, ఈ మనిషి సహజమైనటువంటి జీవన విధానానికి మరి భిన్నమైనటువంటి మరి ఆపరేషన్లు, సహజ సిద్ధంగా ఉండాల్సినటువంటి శరీరాన్ని మరి ఆపరేషన్ల ద్వారా కుట్లు అవి ఇవి వేసుకునే పరిస్థితి ఈనాడు ఉన్నటువంటి సమాజంలోని శారీరక శ్రమ లేకపోవటం వలన, ఆ శారీరక శ్రమ చేయని వారు శారీరక శ్రమ చేయకపోవటం ఒక కారణం అయితే, ఈ కిడ్నీ సమస్యలకు మరి అధిక ఆహారము, అవసరానికి మించిన ఆహారము తీసుకోవటం, మరి అసమయ భోజనము మరియు అసమయ నిద్రలకు ఉపక్రమించటం, ఈ యొక్క కారణాలు ప్రధానంగా ఈ కిడ్నీ సమస్యలకు, ఆ స్టోన్స్కు, కిడ్నీలో రాళ్ళు ఏర్పడి ఆ రాళ్ళు ఉండటం వల్ల మరి ఆ కిడ్నీ సమస్య ఎవరికైతే ఉందో వారికి విపరీతమైన బాధలకి, నొప్పులకి గురయ్యి మరి సహజమైనటువంటి జీవన విధానానికి కొంత ఇబ్బందికరమైనటువంటి పద్ధతుల్లో జీవిస్తూ ఆ సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను గురించి, మరి వాటి పరిష్కారం గురించి ఈరోజు మనం సవివరంగా మాట్లాడుకుందామని. కిడ్నీ సమస్యలు ముఖ్యంగా అసలు ఏమిటికి వస్తున్నాయి? శారీరక శ్రమ లేదు. ఈరోజు మనుషులకు శారీరక శ్రమ లేదు. మరి ఒకనాడైతే మరి 40 ఏళ్ళ అవతల శారీరక శ్రమ అందరికీ ఉండేది. శారీరక శ్రమతో పాటు మరి ఆకలికి సరిపోయినటువంటి ఆహారం అది ఏది తీసుకున్నా కానీ వారు మరి 40 ఏళ్ళ అవతల వాళ్ళంటే మరి ఖచ్చితంగా శారీరక శ్రమ చేసే ప్రజలు కావటం వలన మరి వారు పొద్దాక పని చేయటము, మరి ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి తదనంతరం మరి ఆహారం తీసుకోవటం, ఆహారంలో మరి ఆ తీసుకునే ఆహారంలోనూ కూడా పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ మరి ఇటువంటి లేకుండా ఆ 40 ఏళ్ళ అవతల కొంత సహజ సిద్ధంగా పండే పంటలని మరి స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం వల్ల మరి 40 ఏళ్ళ అవతల వాళ్ళు చాలా మరి శారీరక ఆరోగ్యంతో చక్కగా ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లోని జీవిస్తున్నటువంటి ప్రజలకి మరి అటువంటి అవకాశం తక్కువైంది. ఎందుకనంటే మరి ఇప్పుడు జనాలు ఎక్కువ అవ్వటం, దేశంలోను ప్రపంచంలోను జనాలు ఎక్కువ కావటం ఒక సమస్య. ఆ సమస్యకు మరి అది ఉన్న జనాలందరికీ కూడా ఆహారాన్ని అందించాలనే దాని మీద మరి అనేకమైనటువంటి పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్
వాడకం వల్ల మరి ఆహార ఉత్పత్తులను పెంచి మరి ఆ ఆహార ఉత్పత్తుల్ని దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అందించాలనే లక్ష్యంతో ఆ విధంగా ఆ పురుగు మందులైతేమి మరి అడుగున భూమికి బలాన్ని ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్స్ అయితేమి ఆ విధంగా వాడకం మొదలేసి మరి దానికి ఒక విధానం అనేది లేకోకుండా మరి వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ అనేది లేకోకుండా ఎవరు ఇష్టం వచ్చిన వారికి ఇష్టం వచ్చిన రీతిగా అధిక ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఇవి వాడటం వల్ల మరి దాంట్లో టాక్సిన్స్ విష పదార్థాలు ఎక్కువ అవటము, స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని తినడానికి అవకాశం లేకపోవటం వల్ల మరి ఉన్న ఆహారాన్ని తింటూ మరి ఇప్పుడున్నటువంటి ఈ జీవన విధానంలోని జీవిస్తున్నటువంటి ప్రజలు మరి శారీరక శ్రమ లేనిది ఆలోచనలో గమనంలో ఉంచుకోకుండా మరి అవసరానికి మించి కూడా ఆహార పదార్థాల సేకరణ, వాటిలోని ఆయిల్ పదార్థాలు ఎక్కువ ఉండటం, మాంసాహారం ఎక్కువ ఉండటం, మజ్జిగ వాడకం తగ్గిపోవటం, అదేవిధంగా ఈ ఫాస్ట్ ఫుడ్లని అవి వాడటం సహజ సిద్ధంగా కాకోకుండా వాటిలోనూ ఆయిల్స్ ఎక్కువ వాడటం, ఇతర కొవ్వు పదార్థాలు ఎక్కువ వాడటం వలన మరి అవి తినేటటువంటి వారు మరి వాటిని తిని జీవిస్తున్నటువంటి వారు ఆరోగ్యం పైన మరి దుష్ప్రభావాలు పడి మరి ఆ విధంగానే మరి ఈ కాలంలో శారీరక శ్రమ తగ్గిపోవటం వలన కారణం ఏమంటే మరి నాడైతే శారీరక శ్రమనే ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. మరి ఇప్పుడైతే అట్లా కాకుండా రకరకాల ఆదాయ వనరులు ఉండటం వలన మరి చదువుకొని వివిధ రకాలైనటువంటి తేలికపాటి పనులు, ఉద్యోగాలు, వృత్తులు కలిగి ఉండటం వలన మరి తేలికపాటి పనులు చేయటం వలన మరి శారీరక శ్రమ లేకపోవటం వలన శరీరానికి మరి శరీరం దృఢంగా లేకోకుండా కొంత బలహీనంగా ఉన్నటువంటి ఆ శరీరానికి మరి ఈ రోజుల్లో సరే కారణాలు ఏమైనప్పటికి కూడా ప్రజల దగ్గర మరి ఎక్కువ కొనుగోలు శక్తి అనగా మరి పైసలు ఎక్కువ ఉండటం వలన ఆ పైసల్ని సరైన పద్ధతుల్లో మరి ఆ పైసల ద్వారా సరైన పద్ధతుల్లో మరి మన శరీరానికి మన కుటుంబానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలని తీసుకోవటానికి బదులు మరి కుటుంబ అవసరానికి మించి కూడా మరి కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు మరియు మాంసాహారం మరి ఈ విధంగా అన్లిమిటెడ్గా ఒక పద్ధతి లేకోకుండా వీటిని తీసుకోవటం వల్ల ప్రజల్లో మరి ఇవి తీసుకున్న ప్రజలు కూడా మరి అవి మరి అవసరానికి మించి తీసుకోవటం వల్ల మరి దాన్ని మరి శక్తి వినియోగం చేయకపోవటం వలన మరి శారీరక శ్రమ చేయకపోవటం వలన శరీరంలోని అనేక మార్పులు జరిగి మరి విష పదార్థాలైనటువంటి మరి మనం పండించిన పదార్థాల మన పంటల వల్ల విష పదార్థాలు శరీరంలోకి ప్రవేశించి మరి అవన్నీ మరి మనం తిన్న ఆహారం ద్వారా అన్నీ కూడా మరి విష పదార్థాలుగా లోపల మరి కిడ్నీ ద్వారా మరి బయటికి పంపడానికి ఆ కిడ్నీ దగ్గరికి ఎక్కడెక్కడ ఉన్నటువంటి విష పదార్థాల మొత్తాన్ని కిడ్నీ దగ్గరికి పంపి మరి ఆ కిడ్నీ దగ్గర కూడా మరి డిపాజిట్ ఎక్కువైనట్లయితే అది కొద్దిగా పరిణామం ఎక్కువ సైజు తయారు కావటం వలన మరి అక్కడ ఉన్న పదార్థాలు మరి బయటికి విసర్జించడానికి అవకాశం లేనప్పుడు ఏమవుతుందంటే అక్కడ
ఒక ఉండలాగా, గడ్డలాగా, లేకపోతే ఒక రాళ్ళలాగా తయారయ్యి అక్కడి నుంచి మరి బయటికి రానప్పుడు చాలా విపరీతమైన నొప్పి, బాధ కలిగి మరి మనుషులు ప్రాణాపాయ స్థితి వరకు కూడా మరి వచ్చిందనేటటువంటి బాధని వ్యక్తపరుస్తూ, బాధపడుతూ మరి డాక్టర్ల దగ్గరగా పోయినప్పుడు మరి డాక్టర్లేమో మరి దీనికి ఇంతవరకు కూడా వెంటనే అంటే ఈ కిడ్నీలో స్టోన్స్ని అరిగించేటటువంటి సక్రమమైనటువంటి మరి డ్రగ్స్, ఆ మందులు తయారు ఇంతవరకు కూడా అనుకున్న రీతిలో లేకపోవటం వలన మరి వాళ్ళు పోయినప్పుడు డాక్టర్లు కొంత ఆ యొక్క కిడ్నీ దగ్గర మరి ఘాట్లు పెట్టి లోపలికి మరి ఏదో ఒక మిషన్ పంపి దాంట్లో పగలగొట్టి కానీ లేకపోతే లేదు బయటికి తీసి కానీ ఆ సమస్యని పరిష్కరించడం, మరి వాటికి కుట్లు వేయటం, ఇదంతా పెద్ద సమస్య. అసలు ఈ సమస్య లేకుండా ఉండాలని అంటే మరి పరిశుద్ధమైనటువంటి మందులు, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ వాడినటువంటి ఆహార పదార్థాలు, అది పరిమితమైన మన శరీరం ఎంత ఉందో దానికి తగిన విధంగా ఆ యొక్క ఆహారాన్ని తీసుకునే అలవాట్లను, మంచి పద్ధతులను మరి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రభుత్వం ప్రజల్లో అవేర్నెస్ కల్పించినట్లయితే ఆ విధంగా అవసరమైన మేరకు ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండటానికి మరి ప్రభుత్వం కూడా ఆ విధంగా చొరవ చూపి ప్రజల్ని అవేర్ చేసినట్టయితే ఇటువంటి మరి అటు పంటల్లో విష పదార్థాలు లేకోకుండా, ఇటు మరి ఎక్కువ ఆహార పదార్థాలు తీసుకోకుండా అవసరానికి సరిపడు ఆహారాలు మాత్రమే తీసుకొని ఉండటం వల్ల ప్రజలకు సరైన ఆరోగ్యం ఉండి మరి ఇటువంటి సమస్యలు రాకోకుండా ఉంటాయని, ఇటువంటి చర్యలు ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఇటువంటి చర్యలను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని, మరి ఈ క్రమంలోని ఈ కిడ్నీ సమస్యకి మరి అధిక ఆహారం, శరీర అవసరానికి మించిన అధిక ఆహారం తినటం, మరి శారీరక శ్రమ చేయకపోవటం ప్రధాన కారణాలైనప్పుడు దాంట్లో మరి విష పదార్థాలు కూడా మరి మనం పండించిన పంటల ద్వారా విష పదార్థాలు కూడా ఒక కారణమై ఈ విధంగా ఈ కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. దీనికి ముఖ్యంగా పరిష్కారం ఏమంటే అందరూ కూడా ఎంతో కొంత శారీరక శ్రమ చేయాలి. శారీరక శ్రమతో పాటుగా మరి మితాహారాన్ని తీసుకోవాలి. మితాహారాన్ని తీసుకుంటూ మరి చక్కగా శారీరక శ్రమ చేస్తూ ప్రజలంతా దైనందినటువంటి ఈ జీవిత విధానాన్ని కలిగి ఉన్నట్టయితే సరే అసలు ఆ సమస్య రాకుండా ఉంటుంది. సరే వచ్చినప్పుడు చేయవలసినటువంటి పనులు ఏమంటే ముఖ్యంగా మంచినీళ్ళు ప్రతిరోజు కూడా ఆరోగ్యవంతులైనటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే స్త్రీలైతే ఒక 4 లీటర్లు, పురుషులైతే ఒక 5 లీటర్లు ప్రతిరోజు నీళ్లు తాగటము, మరి ఆ నీళ్లు ఆ విధంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా తాగటం వలన అదేవిధంగా మరి ఈ సమస్యకి మరి ఆ విధమైనటువంటి పద్ధతులను పాటించటం, మరి ఆ విధంగానే ప్రతిరోజు మూత్ర విసర్జన క్రమం తప్పకుండా జరిగేటట్టు చూసుకోవటం, ఆహార ఉత్పత్తుల్లో నాణ్యమైన వాటిని తీసుకోవటం, విష పదార్థాలని మరి ఇటు బయట నుంచి మనం తీసుకునే ఆహారం ద్వారా మరి ఈ బర్గర్లు, పిజ్జాలు అని మరి ఈ ఫాస్ట్ ఫుడ్లు, మాంసాహారం మరియు ఇటువంటివన్నీ మన ఆహారంలోకి రాకోకుండా చేసుకొని స్వచ్ఛమైన శుద్ధమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ
మరి ప్రతిరోజు దైనందిన జీవితంలో ఎంతో కొంత వ్యాయామం మరి చేస్తూ మరి ఎండకి ఉంటూ విష పదార్థాలను మన వ్యవసాయ అవసరాల్లోని తగ్గించడం, మరి ఆ విధంగా తగ్గించడం వల్ల టాక్సిన్స్ తగ్గి మరి స్వచ్ఛమైన శరీరంలోని ఎటువంటి సమస్యలు మాలిన్యాలు లేకోకుండా, ఈ మాలిన్యాలు ఒకటై మరి ఒక స్టోన్గా తయారు కాకోకుండా మామూలుగానే ఈ కిడ్నీలో స్టోన్స్ని నిరోధించడానికి అవకాశం ఉంది. మరి ఇటువంటి చర్యలు ఇది ఒక్క రైతులో లేకపోతే ఒక వ్యక్తినో చేస్తే అయ్యేది కాదు. దీని మీద సరైనటువంటి అవగాహనతోటి ప్రభుత్వం రైతుల్ని అవేర్నెస్ చేయటం వల్ల మాత్రమే అది సాధ్యమవుతుందని, ఇటు ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకునేది కాదని, ఈ మరి కిడ్నీ సమస్య బాధ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడటం, మరి ప్రాణము పోతుందా అన్నంత బాధపడటం, ఇటువంటి పెద్ద సమస్యని మరి ఎటువంటి సమస్య లేకోకుండా మరి పరిష్కార మార్గం ప్రభుత్వమే చేయాల్సిన అవసరం ఉందని, ఈ విషయాలన్నీ కూడా ప్రజలు పరిశీలించుకొని మరి ప్రజలకి ఏ విధమైనటువంటి ఆహారం తీసుకుంటే మంచిది, ఎంత తీసుకుంటే మంచిది, ఆ నిద్ర ఇవన్నీ కూడా సరైన టైంలో సరైన విధంగా తీసుకోవటం వల్ల కలిగి ఉండటం వలన ఈ స్టోన్స్ సమస్య నుంచి మరి అటువంటి సమస్య లేకోకుండా మరి ప్రజలంతా కూడా ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుందని, ఇంకా అనేక విషయాలు చెప్పడానికి మరి మనకి ఉన్నది తక్కువ సమయం కనుక కార్యక్రమాన్ని ముగిస్తాను. మీరంతా కూడా మన SLR@5 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి లైక్లు షేర్లు ఇస్తూ మరి మా ఛానల్ అభివృద్ధికి మీరంతా కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఇటువంటి అనేక విలువైనటువంటి విషయాలను మీ ముందుకు తేటానికి మీరంతా నాకు ఆ విధంగా చేసి సహకరించవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను. జై